ఓం తత్సత్ ఓం. రమణ భగవానుల వారి ఉపదేశ సారము 6వ శ్లోకము. ఉత్తమస్తవాత్ ఉచ్యమందతః చిత్తజం జపధ్యానముత్తమం. ఉత్తమస్తవాత్ ఉచ్యమందతః చిత్తజం జపః ధ్యానం ఉత్తమం. ఉత్తమమైనటువంటి మార్గము అనేటువంటి అంశముగా దీంట్లో చెప్పుకొస్తూ ఉన్నారు. తవస్తవాత్ ఉచ్యమందతః ఉచ్యమందతః జపః చిత్తజం జపః ఉచ్యమందతః. భగవంతుని మరి జపించే విధానములో, భగవన్నామాన్ని చక్కగా చేసే విధానములో ఉచ్యమందతః, ఉచ్చ అంటే కొంచెం దగ్గరగా చేసే విధానం ఉంటుంది, మందతః లోపల చేసుకునే విధానము ఉంటుంది. ఉచ్చ అంటే దగ్గరగా చేసే విధానం సంకీర్తనలు, భగవన్నామ కీర్తనలు. ముఖ్యంగా మరి ఆలయాలలో చక్కగా అందరూ కూడా మరి సమావేశమై భగవత్ సంబంధమై ఉన్నటువంటి కీర్తనలను వాళ్ళు చక్కగా ఆలపిస్తారు. వారు ఆ విధంగా పారవశ్యంతో భక్తితో పాడుతూ ఉంటే వినే వాళ్ళకు కూడా పరమానందం కలుగుతుంది. ముఖ్యంగా కీర్తనలు అనేటువంటివన్నీ కూడా వాగ్గేయకారులుగా ఉన్నటువంటి అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి, అనేక మంది మరి వాగ్గేయకారులు స్వామివారిని కీర్తిస్తూ రాసినటువంటి భక్తి పారవశ్యముతో ఉన్నటువంటి విధానం. దాంట్లో మనస్సు అనేది పరవశిస్తుంది, ఆనందపడుతుంది. పగలంతా మరి అనేక కార్యాలయాలలో నిమగ్నమై ఆ విధంగా ఉన్నటువంటి వారు సాయంత్రం అయిందా అంటే ఆలయంలో కూర్చొని చక్కగా మృదంగం పెట్టుకొని, హార్మోనియం పెట్టుకొని తాళం వేస్తూ వాళ్ళు పాడేటువంటి కీర్తనలు ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి. ఎంత శ్రమ పడ్డటువంటి వాళ్ళు కూడా ఆ శ్రమంతా మొత్తం మర్చిపోతారు. ఎందుకంటే అవన్నీ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నటువంటి కీర్తనలు. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమించితునో. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, రంగుగనా 10 వేళ్లకు రత్నపుటుంగరములు నిన్నడిగి తిన, సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగి తిన, చెంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగి తిన, మువ్వల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగి తిన. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటంబడిగి తిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగి తిన, మోమోటం పడకుండగ నీదగు మురుగులు గొలుసులు నడిగి తిన, కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమించితును. సీతారామస్వామి రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, ఘోరాంధకారము సంసారము నిస్సారము, శ్రీరాముల అవతారము మది చింతించుటే సారము. ఘోరాంధకారము సంసారము నిస్సారము, శ్రీరాముల అవతారము మది చింతించుటే సారము.
ఎంతెంతో విస్తారము ఆ వింతల వయ్యారము, ఎంతో శృంగారము మా సీతేశుని అవతారము, రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారం. ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఒక పారవశ్యం, పులకింత, మనస్సంతా తేలికబడుతుంది. పగలంతా పనులు చేసి కార్యభారాలలో మునిగిపోయి, వ్యాపారాలలో మునిగిపోయి, వ్యవసాయాలలో మునిగిపోయి అలసిపోయి ఉన్నటువంటి వారికి ఒక పారవశ్యమును, ఆనందాన్ని కలగజేసే విధానం ఆ గానములో ఉంటుంది. శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం ఫని అని చెప్పాను కదా. ఆ విధంగా పాడుతూ ఉంటే ఆహ్లాదకరంగా పసిబిడ్డలకు కూడా మరి చక్కగా ఆ పాలు తాగటం ఆపేసి వాళ్ళు వింటారట. లాలిపాటలు అమ్మగారులు పాడతారు కదా, లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప లాలి పరమానందల సదాత్మచంద్ర జలబుద్భుదంబులి జగములను కొమ్మ మలమూత్ర కొంపలకు మరలి రాకమ్మ అని ఇట్లా ఒక తాత్విక విధానాలలో ఉన్నటువంటి కీర్తనలు, భక్తి తత్వాన్ని ఉట్టిపడే విధానముగా ఉన్నటువంటి కీర్తనలు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా, నీరజాక్షయిది నీమయమేయని ఈ రీతిని తలపీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. హరి ఓ సర్వేశ్వర, సర్వాంతరయామివి, అంతటా ఉన్నావు, అన్నీ చూస్తూ ఉన్నావు. నీ పోషణలో మేమంతా ఉన్నాం, నీ రక్షణలో ఉన్నాం. మాకేంటి దిగులు, మాకేంటి చింత, మాకేంటి లోటు? కొండంత దేవుడు నాకు అండగా ఉండగా నాకేమిటయ్యే లోటు? నువ్వే చెప్పావు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను యోగక్షేమము చూసుకుంటా అని చెప్పని. ఇట్లాగా ఒక భక్తి అనేటువంటి ఒక పారవశ్యం మనస్సుని ఆనందింపజేస్తుంది, పులకింపజేస్తుంది. ఆనంద భాష్ప. కొంతమంది ఆ పారవశ్యంలో మరి మనస్సు పులకించిపోయి కళ్ళమ్మటే ఆనంద భాష్పాలని చెప్పానంట. మామూలుగా దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతే హృదయం కన్నీరు వస్తుంది, అది దుఃఖముతో వచ్చేటువంటి కన్నీరు. కానీ ఇది ఆనందంతో వచ్చేటువంటి ఆనంద పారవశ్య ఆనంద భాష్పములు. కాబట్టి భక్తిని మనం ఆస్వాదించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం చక్కగా పొందే అవకాశం ఏర్పడుతుంది. భక్తులు ముందు కావాలి, తర్వాత జ్ఞానులు ఉంటారు. వివేకానంద స్వామి అంటాడు, నేను బ్రహ్మముగా ఉండటం కంటే కూడా ఆ బ్రహ్మమునందుండి ఆనందాన్ని ఆస్వాదించేదిగా ఉండటమే నాకు ఇష్టం అంటాడు. నేను బెల్లముగా ఉండటం కంటే కూడా ఆ బెల్లాన్ని పట్టి బాగా ఆ మాధుర్యాన్ని జుర్రేటువంటి చీమగా ఉండటం నాకు సంతోషం అంటాడు వివేకానంద స్వామి. నేను పైకి మాత్రమే జ్ఞానిని, లోన పరమ భక్తుణ్ణి అని చెప్పని అంటాడు వివేకానంద స్వామి. అందుచేత చూసినట్లయితే మరి వాళ్ళ హృదయం చక్కగా దాంట్లో ఆనందిస్తుంది, పరవశిస్తుంది. నారీకటాక్షపటు నారాచ భయరహిత శూరులెరుగుదురు నిన్ను చూచేటి చూపు, ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము, ఇతరులకు నిన్ను నెరుగతరమా, ఇతరులకు నిన్ను నెరుగతరమా. పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు, పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరులెరుంగుదురు నిను తిరువెంకటేశ,
పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ ఇతరులకు నిను నిరుగతరమా ఇతరులకు నిను నిరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నిరుగతరమా కదలనీయను చూడరా రాఘవ నిన్ను కదలనీయను చూడరా కదలనీయను నింక ఘనమో చెప్పిన గాని మదిలోన నీవెంత మరుగు బెట్టిన గాని మదిలోన నీవెంత మరుగు బెట్టిన గాని కదలనీయను చూడరా రాఘవ నిన్ను కదలనీయను చూడరా మంది చెప్పిన వినను నాలోనైన మర్యాద కైబోనను నిందనొందితి మరి సందేహమిగనేమి కందర్ప జనక నిన్నెందైన నరికట్టి కదలనీయను చూడరా రాఘవ నిన్ను కదలనీయను చూడరా. ఇట్లా ఎంతమంది వాగ్గేయకారులు, ఎన్ని కీర్తనలు మనకి తాత్విక పరంగా, జ్ఞానపరంగా, భక్తిపరంగా, వైరాగ్యపరంగా ఇచ్చినటువంటివన్నీ కూడా చక్కగా ఆలాపన చేసుకుంటూ ఉంటే, పాడుకుంటూ ఉంటే ఎంత శ్రమ కూడా మనం మర్చిపోతాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాట కూడా. కనుక హృదయం మెత్తబడాలి, అది పరవశించాలి, తన్మయత్వాన్ని చెందాలి. దానివల్ల చక్కటి ఒక బుద్ధిలో వికాసం వస్తుంది, మనస్సులో వికాసం వస్తుంది, మనస్సు మెత్తబడుతుంది, మృదువుగా ఉంటుంది, లాలిత్యముగా ఉంటుంది. అది జీవితం చక్కటి నందనవనముగా మార్చేసే విధానము ఏమి. కనుక ఆ భక్తి తత్వాన్ని రంగరింపజేసుకున్నట్లయితే సాగేటువంటి ఆ జీవన విధానం కూడా వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు పాడండి, మీ ఇంట్లో పిల్లలు కూడా పాడతారు మిమ్మల్ని చూసి. మీ వద్ద నేర్చుకుంటారో వాళ్ళు. మీకు కొన్ని కీర్తనలు వచ్చినాయి అని చెప్పనంటే నువ్వు ఊరుకోవు కదా, మీ మనవని కూర్చోబెట్టుకుంటావు, వానికి కూడా ఆ కీర్తన పాడే విధానాన్ని నేర్పుతావు. వాడు పాడుతూ ఉంటే, చిందేస్తూ ఉంటే, గంతేస్తూ ఉంటే నీకు పారవశ్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ధ్యానం అనేది ఏంటంటే ఇండివిజువల్, ఎవరికి వారుగా ధ్యానం చేసుకునే అంశం. కింద రమణ భగవాన్ల వారు ఆ ధ్యానం యొక్క అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీంట్లో, ఈ శ్లోకంలో. కాబట్టి ముందు దీంట్లో ఉచ్చమందత చిత్తజం జప, ఆ చిత్తం ఏర్పడేటువంటి జపం ఏదన్నదో అది ఉచ్చమందత, దగ్గరగా చేసే విధానం. అదే వాగ్గేయకారులు చక్కటి కీర్తనలన్నీ మనకి వాళ్ళు అందించారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయా జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీర ద్వయమను కుండలంబులు వేటి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఇట్లా ఒక భగవంతునితో మనం జత కావటం, భగవంతునితో మనం మమేకం కావటం, భగవద్భావంలో మన మనస్సు చొచ్చుకుపోవటం. మీరు ఏ కార్యములు చేస్తున్నా, ఇంట్లో ఏ పనులు చేస్తున్నా కానీ మనసు లోపల ఒక ఆలాపనగా అన్నమయ్య కీర్తన కావచ్చు, రామదాస్ కీర్తన కావచ్చు,
త్యాగరాయ కీర్తన కావచ్చు, పురంధరదాస్ స్వామి కీర్తనలు కావచ్చు, బ్రహ్మేంద్ర స్వాములు ఆయన కీర్తనలు చక్కగా తత్వాలు అంటాం. అట్లా తత్వాల రూపకంగా జ్ఞానాన్ని దాంట్లో చొప్పించి మహానుభావుడు అవన్నీ మనకి ఆయన అందించాడు. ఇట్లా అనేక మంది వాగ్గేయకారు, సంగీతం, శృతి లయలు, పార్వతీ పరమేశ్వరులు నిరంతరముగా చక్కగా ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు కైలాసమునందు నాట్యం చేస్తూ ఉంటారు. ఇవి శివతాండవం సాంగ్ చేస్తూ ఉంటే అమ్మవారు లాస్యం, అదొక ఆనందం, అదొక పారవశ్యం. కాబట్టి భక్తితో జీవించాలి. భక్తితో ఉండగలిగితే మనం మన జీవితంలో ఎలాంటి శ్రమలు కూడా మనం శ్రమ అని చెప్పి అనుకోం. వాట్లను ఎంత శ్రమ కూడా మనం చేస్తాం, కానీ అది శ్రమ అనే భావనగా రాదు. అవలీలగా మొత్తం కూడా అట్లాగా వెళ్ళిపోతాయి. ఆ పూట వానరములు రామనామాన్ని జపిస్తూ గానం చేస్తూ వాళ్ళు పెద్ద వారదే కట్టిపారేశారు ఆ లంకకి. ఇక్కడి నుంచి అక్కడ దాకా సముద్రంలో వారు వారధి కట్టారని చెప్పారంటే రామనామాన్ని చక్కగా వాళ్ళు ఉచ్చారణ చేస్తూ హే రామ్ హే రామ్. ఉత్తరాది మనం పోయినట్లయితే అక్కడ కేవలం గానమే చూసినట్లయితే అంత భాగవత కాలక్షేపములు. అట్లనే తులసి రామాయణం మీద ఉండేటువంటి రామాయణ ప్రవచనములు అవన్నీ గానముతో వాళ్ళు జోడించి చక్కగా పాడుతూ విషయాన్ని చెప్తే ఎంత పారవశ్యంగా భక్తులు వింటారో మనం చూడవచ్చు. మీరు హిందీ ఛానల్ ఆస్థా కొన్ని ఉన్నాయి, వాటిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఆ మహానుభావుడు రామాయణం గానం చేస్తూ చక్కగా పాడుతూ ఆయన చెప్తూ ఉంటే ఆ భక్తులు కూడా లేచి వాళ్ళు చిందేస్తూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కనుక ఆ విధముగా మనస్సును రంజింపజేస్తూ, మనస్సును ఆనందింపజేస్తూ, దేహాన్ని తేలికగా చేస్తూ, ఎంత శ్రమ కూడా మరిపింపజేసే విధానము ఆ నామాన్ని చేసే విధానము, బిగ్గరగా చేసే విధానము. అది అంటే ఇతరులకు ఇబ్బంది కలగజేస్తూ చేయమని చెప్పేది కాదు. కొంతమంది లౌడ్ వాయిస్ స్పీకర్లు పెట్టేసేసి ఇంట్లో ఏదో భజన అని చెప్పేసి అని పెద్దగా అరిసి కొంచెం గందరగోళం పుట్టిస్తూ ఉంటారు. అలాంటి వాటి విషయాల్లో మనం చెప్పుకోదగ్గ విధానం. కాబట్టి ఆ విధంగా ఇతరులకు మనం కష్టం కలగజేస్తూ లౌడ్ పెద్ద వాయిస్ పెట్టేసేసి పెద్దగా అరుస్తూ ఇతరులను ఇబ్బంది చేసేది అది మనం ఎవరో కూడా సమ్మతించే విషయం కాదు. ఎవరికి వారుగా భగవన్నామాన్ని చేసుకునే విధానము రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు ఇవన్నీ కూడా భక్తితో వాళ్ళు రాశారు, భగవంతుని కీర్తిస్తూ రాశారు. అవి మనం మనస్సులో జపించుకుంటూ ఉన్నా, మనకై మనంగా మనలో పాడుకుంటూ ఉన్నా అది మనకి ఆనందంగా ఉండే విధానము కలుగుతుంది. కాబట్టి అందుచేత అన్య ఆలోచనలకు పోకుండా, అన్య చింతనలకు పోకుండా మనస్సును మనం చక్కగా రంజింపజేసుకోవచ్చు. ఇప్పుడు మాకు గాత్రం లేదు కదా, మాకు సంగీతం లేదు కదా, నీ ఎట్లా పాడేది అని చెప్పని అనగరాగమతి చెయ్యిల్లుచునుండు తినగ వేము తీయనుండు అన్నాడు వేమన. అందుచేత మీకు ఆనందం అనిపిస్తే, మీకు పారవశ్యం అనిపిస్తే ఆ పాటలు మీరు పాడుకోండి, కీర్తనలు మీరు పాడుకోండి. ఇతరుల కోసంగా పాడాల్సిన అవసరం లేదు. మనం ఏదో గానం చేస్తే కచేరీ పెడితే 10 మంది వచ్చి వింటారు అనే కోణంలో మనం ఏం చేయటం లేదు. మనకు యొక్క ఆనందం కోసంగా, మన యొక్క పారవశ్యం కోసంగా కొన్ని కీర్తనలు ఆలాపన చేసుకుంటాం. దానివల్ల ఒక మనస్సులో తేలికతనం ఏర్పడుతుంది. మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, బరువు ఆలోచనలన్నీ బరువు. అవి ఎంతో దిగులు పుట్టిస్తూ ఉంటాయి, బాధ పుట్టిస్తూ ఉంటాయి, వేదన పుట్టిస్తూ ఉంటాయి, అశాంతికి గురి చేస్తూ ఉంటాయి, భయాలకు గురి చేస్తూ ఉంటాయి ఆలోచనలన్నీ కూడా. కనుక వాటి నుంచి మనం బయటపడి మన జీవితం ఒక సజావుగా సాగాలని చెప్పానంటే, జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అనేకం వస్తూ ఉంటాయి. కనుక వాటి మీద దృష్టి పెట్టాము అని చెప్పానంటే దాన్ని మనం పదే అనుకోవటం, దాని గురించే తలంపు చేసుకోవటం, దాని గురించి దాన్ని చూస్తూ ఉంటాం, అది భయానకంగా ఊహలు చేసుకోవటం, అది ఎట్లా వస్తే ఎట్లా ఉంటుందో, అట్లా వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఊహలతో నానా ఆందోళనకు గురై జీవితాన్ని దుర్భరం చేసుకునే విధానం. ఏ సమస్యలైనా వచ్చాయి పోతాయి, ఏ ఉండవు.
ఆగమ అపాయిన అనిత్యాహ తాను తితిక్షస్వ భారత. ఆగమ అపాయిన, ఆగమ వచ్చింది, అపాయిన పోతుంది. ఎన్ని సమస్యలు జీవితంలో రాలేదు, ఎన్ని పోలేదు. అట్లాగే వచ్చాయి కూడా వస్తాయి, అయ్యి పోతాయి. అయితే మనం వాటి విషయంలో తలంచుకుని ముందే వాటిలో ఏదో వస్తాయని చెప్పని భయపడుతూ దాని మీద మానసికంగా కుంగిపోతూ ఎక్కువ ఆలోచనలు చేస్తూ బీపీ పెంచుకోవటం, షుగర్లు పెంచుకోవటం, నానా దుఃఖాల పాలు. కాబట్టి జీవితంలో వచ్చేటువంటి వస్తాయి, ఏం వచ్చినా కానీ భగవంతుణ్ణి ఆశ్రయించాను, భగవద్ ఆశ్రయంలో ఉన్నాను. నాకేమి రాముని వారము, మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము, పాల ముంచిన నువ్వు, నీళ్ళ ముంచిన నువ్వే స్వామి అని ఒక నిబ్బరంగా ఉన్నట్లయితే ఏ సమస్య నిన్ను బాధించేదిగా ఉండదు. అట్లా వచ్చిందా, అటు వెళ్ళిపోయిందా, వెళ్ళిపోతాం, తల మీదకి వెళ్ళిపోతా పన్నది. కాస్త ఎక్కడో వాన పడింది, పెద్ద తుఫాను, ఆ నది ప్రవాహం మహావేగంగా వస్తూ ఉన్నది. ఆ వచ్చే వేగానికి ఏం చేసింది, ఒక గడ్డి పరక నది మధ్యలో ఉన్నది, అక్కడ తలకాయ వంచింది, దాని ప్రవాహం అట్లా వెళ్ళిపోయింది, అయిపోయింది. మరి చక్కగా లేచింది, ఆ మట్టిగా దులిపేసుకుంది, చక్కగా ఉంది. ఇట్లా జీవితంలో అనేకమైనటువంటి తుఫానులు లాంటివి, ఉప్పెనలు లాంటివి వస్తూ ఉంటాయి. ఆ వచ్చే విధానాల నుంచి మనం కాపాడబడటం అని చెప్పనంటే భగవద్భక్తి ఉన్నటువంటి వాడు వాట్ల విషయంలో చాలా తేలిక విధానంగా తీసుకుంటాడు. వచ్చాయి పోతాయి, ఏదైనా వచ్చిందంటే పోవటానికి వచ్చింది, ఏ ఉండవు కదా. రైల్వే స్టేషన్లో బండి వచ్చింది, ఆగింది అని చెప్పి ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. వెనకాల ఇంకో బండి వస్తుంది, అవి వెళ్ళిపోతాయి. అట్లాగే జీవితంలో సమస్యలు కూడా, బాధలు అనేటువంటివి కూడా వస్తాయి, వచ్చినవి వెళ్ళిపోతాయి. మన హయాములు ఎన్ని రాలేదు, ఎన్ని పోలేదు కనుక మనం పెద్దానికి మునిగిపోతూ, పెద్దానికి బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి, ఏ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. దానికంటే మనసును ఏం చేయాలని చెప్పానంటే ఈ నామానికి అప్పచెప్పి, భగవన్నామానికి అప్పచెప్పి కీర్తనలు సగ్గా పాడుకుంటూ ఆనందంగా ఉండు. అవన్నీ వచ్చే వస్తాయి, పోతా ఉంటాయి. అందువల్ల మనిషి తన జీవన విధానాన్ని చక్కబెట్టుకోవటానికి, జీవితంలో స్థిరముగా ఉండటానికి, మనసుని స్థిరత్వంగా చేసుకోవటానికి ఇవన్నీ ఒక చక్కటి అమూల్యమైనటువంటి ఒక జ్ఞాన భాండాగారముగా, భక్తి భాండాగారాన్ని మనకు మహాత్ములు అందించారు. ఉత్తమస్తవాతో ఉచ్చమందత చిత్తజం జప. ఆ చిత్తమునందు చేసేటువంటి జప విధానం ఉన్నదో అది బెగ్గరగా చేసే విధానం ఉంటుంది, మందముగా చేసే విధానం ఉంటుంది. మందము అంటే లోపలే ఒక నామాన్ని అనుకునే విధానం. లోపలే పాడుకుంటూ ఉంటారు కీర్తనలు, ఆ పని చేయవచ్చు. లేదా భగవంతుని యొక్క సంబంధమైనటువంటి నామం తీసుకుని ఆ నామాన్ని చక్కగా మరి జపం చేసుకుంటూ ఉంటూ మరి అన్ని కార్యాలు చేసుకునే విధానముగా ఉంటాం. అంటే మన మనస్సుని భగవంతునితో అతికించాలి. పాదద్వంద్వము నేలమోపి పవనును బంధించి పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదాబలం వనరతిని క్రీడించు యోగీంద్ర మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై మారాకు హత్తించి, ఆ బుద్ధి లతనుకు మారాకు హత్తించి, మారా అంటే రామ, తిప్పితే రామ అవుతుంది. ఆ విధముగా మనస్సు అనేటువంటి దాని ఆ లతను గనక ఆ భగవంతుని అర్పించినట్లయితే ఆ లత ఆ భగవంతుని చుట్టేసుకుపోతుంది, ఆ పని అట్లాగే ఉండిపోతుంది, ఆలంబనంగా ఉండిపోతుంది. కాబట్టి అందరికీ సులువుగా ఉన్నటువంటి ఒక మార్గం భక్తి మార్గం అనేటువంటిది. రెండవది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, ఇవన్నీ శీలించాల్సి ఉంటుంది. వాటిలో పోవటానికి ముందుగా పూర్వరంగంగా భక్తి భావన మనకు మహాత్ములు చక్కగా అందించారు. అందుచేత ఉచ్చమందత, ఏదో ఒక దాంతో మన మనస్సును జోడించకపోతే జీవితంలో మనస్సంతా కూడా వికలమైపోతుంది, అనేక చింతలకు గురవుతుంది, బాధలకు గురవుతుంది, అమిత ఆలోచనలకు గురవుతుంది, భయాందోళనలకు గురవుతుంది. ఇదంతా సంసార విధానం అంటే ఏమిటి, ఒక వలయాకారం, ఒక ఉప్పెనలాగా వచ్చిపోయేటువంటి సమస్యలు జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ మార్గం పట్టినట్లయితే భక్తి మార్గాన్ని, దీని ద్వారా మనం చాలా వరకు
కాపాడబడతాం. వాటి బారిన పడకుండా, వాటి ప్రభావాల గురి కాకుండా మనం కాపాడబడతాం. దీన్ని మనం అవలంబించినట్లయితే ఉచ్చమందత. కాబట్టి ఈ విధముగా నిరంతరముగా మన మనస్సుని ఉచ్చముగా చేసుకుంటారో, బంధంగా చేసుకుంటారో, ఆ భక్తి తత్వంతో మనసును జోడించాల్సి ఉంటుంది. ఉదయం లెగవగానే నీకు మనసులోకి ఆ నామం వచ్చేయాలి. కనుక ఆ నామం మనసులో అట్లాగ ఉండిపోవాలేక నువ్వు నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, ఏ కార్యములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, పరమాత్మ అన్నమాట 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగం. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలముల యందు మాం అనుస్మర, నన్ను అనుసరించు, స్మరించు, నన్ను జపించు అని స్వామి చెప్తారు గీతలో. అట్లా ఉన్నప్పుడు ఆ మనసు అనేది ఎలాంటి అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, వాసనా సంబంధమై, ప్రాపంచిక సంబంధమై, సాంసారిక సంబంధమై ఉన్నటువంటి వాట్లలో ఎన్ని రకాలైనటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటి బారిన పడకుండా మనం మన మనసును కాపాడుకున్నటువంటి వాళ్ళమవుతాము. స్థిరత్వ విధానముగా జీవించే విధానం మనకి ఏర్పడుతుంది. గమనించాలి. అందుకే మహాత్ములు భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వాదం చేస్తారు. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ముందు భక్తి, జ్ఞాన, భక్తి, వైరాగ్యం అని చెప్పి అనరు. భక్తి జ్ఞాన వైరాగ్య ముందు రావాల్సింది భక్తి, భగవద్భక్తి, గురు భక్తి, పితృభక్తి, మాతృభక్తి, దేశభక్తి, ఇవన్నీ కూడా భక్తి భాగంలో చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి అందుచేత ఆ భక్తి తత్వాన్ని మనం అలవరుచుకున్నట్లయితే చక్కటి జీవన విధానం ఏర్పడుతుంది. కనుక ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జప, చిత్తములు ఏర్పడేటువంటి జం పుట్టేటువంటి జప, ఆ జపము కంటే కూడా ధ్యానం ఉత్తమం, ధ్యానం సర్వోత్తమము. కాబట్టి భక్తిని శీలించేటువంటి మనము ఈ భక్తి నుంచి ధ్యానంలోకి అడుగుపెట్టాలి. ధ్యానేన ఆత్మని పశ్యంతి, గీత 13వ అధ్యాయం. ధ్యానేన, ధ్యానము చేతనే ఆత్మని పశ్యంతి, పరమాత్మ జ్ఞానాన్ని పొందుతున్నాడు. ధ్యానం ఏం చేస్తుంది? మనస్సుని అంతర్ముఖం చేస్తుంది, నివృత్తి మార్గంలో పయనింపజేస్తుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు దాటింపజేసి బ్రహ్మములో ప్రవేశింపజేసేది ధ్యానం. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య దాటి 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 పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోగలిగేటువంటి విధానం ధ్యానం. ధ్యానం సర్వోత్తమమై ఉన్నటువంటి మార్గము. కాబట్టి భక్తి ఒక పక్క శీలిస్తూనే మన మనస్సుని ధ్యానంలోకి ప్రవేశింపచేయాలి. ఎప్పుడెప్పుడు మీకు మనకు సమయం కుదురుతున్నప్పుడల్లా కూడా ధ్యానం అనేటువంటి అంశాన్ని అవలంబించాలి. ధ్యానం నిర్విషయ మనః అని స్కందోపనిషత్తు చెప్పేటువంటి మాట. ధ్యానం అంటే ఏమిటయ్యా అంటే నిర్విషయం మనః, మనస్సులో ఏ సంకల్పము లేకుండా చేయటమే ధ్యానం. నిర్విషయం మనః, స్కందోపనిషత్తు. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ, స్వామి చెప్పే మాట గీతలో. యోగా ఆరూఢ, ఆ యోగములో ఆరూఢుడు కావాలంటే, అవరోఢ అంటే దిగటం, ఆరూఢ అంటే ఎక్కటం. ఏమెక్కటము అంటే స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలినీ శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. కనుక ఆ శుద్ధ బ్రహ్మమును మనం పొందాలని చెప్పి అన్నట్లయితే మన మనస్సుని నివృత్తి మార్గంలోకి తిప్పాలి. కాబట్టి ఆ తిప్పే విధానం ఎట్లా వస్తుంది అంటే శ్వాసతో ఉంచాము అంటే చాలు, అది స్వతసిద్ధముగా అంతర్ముఖముగా అది పయనిస్తుంది. అంతర్ముఖము అంటే అర్థం ఏమిటి? ఆ మనస్సు అనేది ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోవటం బహిర్ముఖము, వాసనలతో సంబంధం పడి ఆలోచనల్లోకి పోవటం బహిర్ముఖము. ఈ ప్రకారముగా ఇంద్రియ సంబంధం ఉండదు, వాసన సంబంధం ఉండదు.
ఇంద్రియ సంబంధం లేకపోవటం వల్ల విషయాల మీదకు పోయే అవకాశం లేదు. వాసన సంబంధం లేకపోవటం వల్ల ఆలోచనలకు పోయే అవకాశం లేదు. ఈ రెండింటి నుంచి మనం కట్ చేసే విధానము ఈ మనస్సును హంసతో జోడించటము. అందుచేత శ్వాసతో ఉండటం అనేటువంటి అంశమే ధ్యానము అంటారు. ఇంకేం లేక ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆ గమనికలో ఉన్నాము అంటే ఇంతకుముందు ఈ మనస్సులో ఉన్నటువంటి యావిగేషన్ అంతా కూడా మొత్తం తొలగిపోతుంది. ఏమి ఆ శ్వాసతో మనసును పెట్టాం కాబట్టి ఆ శ్వాస అనేది ఎక్కడి నుంచి పుట్టి వస్తుంది? పరమాత్మ నుండి పుట్టి వస్తుంది. శ్వాస యొక్క పుట్టుక పరమాత్మ స్థలము. ఈ మాట మీకు ప్రశ్నోపనిషత్తు 2వ ప్రశ్నలో చూడండి. అక్కడ పిప్పలాద మహర్షి ప్రశ్నకు జవాబుగా చెప్పుకొస్తాడు. ఈ శ్వాస అనేది, ఈ ప్రాణం అనేది ఆత్మ నుండి పుట్టి వస్తుందని చెప్పి అంటాడు ప్రశ్నోపనిషత్తులో. అందుచేత మహాత్ములు చెప్పే మాట ఇదే, వాయువ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయువా, నువ్వు సాక్షాత్కరించిన బ్రహ్మము అన్నాడు శాంతి మంత్రములో. అందుచేత భగవంతుని నుంచి సుషుమ్నా నుండి పుట్టి వచ్చేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ భగవంతుని నుంచి శ్వాస వస్తూ ఉన్నది కాబట్టి ఆ శ్వాసను ఆశ్రయించామనుకో మనం భగవంతుని చేరుకోవచ్చు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయంటే ఈ జ్ఞానేంద్రియములు పంచభూతాల నుంచి పుట్టి వచ్చాయి అదనమాట. ఆకాశం నుంచి శ్రోత్రేంద్రియం, వాయువు నుంచి త్వగేంద్రియం, అగ్ని నుంచి నేత్రేంద్రియం, జలము నుంచి జిహ్వేంద్రియం, పృథివి నుంచి ఘ్రానేంద్రియం. ఇట్లా పంచభూతాల నుంచి అవి పుట్టి వచ్చాయి కాబట్టి మనం వాటిని ఆశ్రయించాము అంటే పంచభూతాల వద్దకు పోతాం, తీసుకుపోతాయి. అవి ఎక్కడి నుంచి అది పుట్టి వచ్చాయో ఆడకై తీసుకుపోతాయి, ఈ పంచభూతాల వైపుకి తీసుకుపోతాయి పంచేంద్రియాలు. కనుక ఏది ఎక్కడ పుట్టి వచ్చిందో దాన్ని ఆశ్రయిస్తే అది తన ఆ పుట్టిన స్థలం కడగే తీసుకుపోతుంది. అట్లాగా ఈ శ్వాస అనేది కూడా పరమాత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది కాబట్టి మనం శ్వాసను ఆశ్రయించాము అంటే దాని ద్వారా పరమాత్మను చేరుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ మహాత్ములంతా కూడా ఈ శ్వాస ఆశ్రయంలోనే వాళ్ళు మనసును జయించి ఆత్మానుభవాన్ని పొందిన విధానము. అది అర్థం. గమాగమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస. హంస నువ్వు పరమాత్మ రూప అన్నారు. అందుచేత భగవంతుని సాకారమై ఉన్నది కాబట్టి ఆ హంస యొక్క ఆశ్రయంలో ఉండటమే ధ్యానం, ఉత్తమమై ఉన్నటువంటి ధ్యానం. రమణ భగవానుల వారు ఇదే మార్గం అవలంబించారు. వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, శాస్త్రి స్వామి, చిన్మయానంద, శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, భగవత్పాదాచార్యులు, గౌడపాదాచార్యులు, ఎవరైనా చూడండి, మహాత్ములంతా కూడా వాళ్ళ ధ్యానాన్ని ప్రబోధింపజేశారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై నాయితి 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 కాదని చెప్పేసి ధ్యానము ద్వారా అనాత్మను తోసివేశావు అని చెప్పనంటే సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అవస్థాత్రయ, ఈ 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటి 4వదగు యోగ సమాధి అనేటువంటి స్థితిని మనం పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుచేత ధ్యానం సర్వోత్తమమై ఉన్నటువంటి మార్గము. మరి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వమును పొందింపజేసే విధానం ధ్యానం. అందువల్లే దేవతలు సహితము కూడా వాళ్ళ ధ్యానాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. పరమశివుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ధ్యానం చేసే ఒక అంశాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ పరమశివుని ధ్యానం వర్ణిస్తారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. దక్షిణామూర్తి పరమశివుడు. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం, దీని చిన్ముద్ర అంటారు. కర అంటే హస్తం, చెయ్యి. కరకలిత చిన్ముద్ర ఆనందమూర్తిం స్వాత్మారామం తన యందు రమించేవాడుగా నివృత్తి మార్గున్నటువంటి విధానముగా పరమశివుడు
నిరంతరముగా బ్రహ్మమునే అవలోకనం చేస్తూ ఉన్నాడు, బ్రహ్మమునందే శీలిస్తూ ఉన్నాడు. అటి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడు హేమాద్రితనయ పరమ. ఆంజనేయుడు కూడా మరి చూసినట్లయితే ఆయన నిరంతరముగా ధ్యానం చేస్తూ, ఆయనకేముంది ఇంకా నిరంతరముగా మనస్సు లగ్నం చేసి ఆ రామతత్వములో భగవత్ తత్వములో ఉండి నిత్యానంద స్వరూపులుగా మహాత్ములున్న విధానం. కాబట్టి దేవతల సహితమే ధ్యానం చేస్తూ ఉన్నారు. సర్వోత్తమమై ఉన్నటువంటి ధ్యాన ప్రక్రియ, దాన్ని సమగ్రముగా రమణ భగవానుల వారు అనుష్ఠించి ఆచరించి బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందాడు. కాబట్టే ఆయన ఇక్కడ ధ్యానం ఉత్తమం అనేటువంటి మాట గట్టిగా ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. అన్నింటికంటే కూడా ధ్యానం ఉత్తమం. కాబట్టి ఆ ధ్యానమునందు నిలబెట్టగలిగేటువంటి శక్తిని, సామర్థ్యం మనం సంపాదించుకోవాలి. చాలామందికి ధ్యానం అనేది చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఉండలేకపోతా ఉన్నారు. ఏవి ధ్యానములో ఉండాలని చెప్పనంటే కూడా మనస్సు సంస్కరింపబడి ఉండాలి, మనస్సు సాత్వికంతో ఉండాలి, మనస్సులో పుణ్యం బాగా ఉండాలి. అవి ఉన్నట్లయితే ఎమ్మటే వాళ్ళకి ధ్యానం కుదిరే అవకాశం ఉంటుంది. చాలామంది విధానం చూసినట్లయితే మరి ధ్యానం అని చెప్పి అనగానే కొంతమంది భయపడి పారిపోయే విధానం. కండ్లు మూసి కాస్త శ్వాస గమనికలో వచ్చారా అని చెప్పనంటే ఎమ్మటే నిద్ర ముంచుకు రావటం. ఆ నిద్రతో బాగా ధ్యానంలో ఊగిపోతూ ఉంటారు. ముందుకు తోలటము, పైకి లేగవటం, ముందుకు తోలటం, పైకి లేగవటం. ఇది వాళ్ళ అవస్థ. ఇప్పుడు నిద్ర వస్తుంది కదా, నిద్రపోదాం కాసేపు అనే ఉద్దేశంతో పోయి పడుకుంటే అది రాదు. ధ్యానంలో కూర్చుంటేనేమో అది ఊపేస్తూ ఉంటుంది, ఉయ్యాల్లాగా కిందకి పైకి తలకాయ లేపుతూ ఉంటారు. నడుం కూడా బాగా వంగిపోతూ ఉంటుంది కొంతమందికి. సరే నిద్ర వస్తుంది కదా, కాసేపు పడుకుందాం అన్న ఉద్దేశంతో పోయి పడుకుంటే అక్కడ రాదు. మళ్ళా లోన కర్మ, తామసిక కర్మ అది వదిలిపెట్టదు, ఇబ్బంది పెడతా ఉంటుంది. కొంతమంది అయితే గురు బ్రహ్మ గురు విష్ణు మంత్రం చెప్పి ఓం నమ శివాయ చెప్పేసి 2 కన్నులు ముకులించారా అని చెప్పానంటే ఇక ఆలోచనలు పొంకాలుగా అవి వచ్చి పడతా ఉంటాయి ఆలోచనలు. అదొక ఆలోచన ప్రవాహం, నదీ ప్రవాహం లాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతే. ఇక ఈ విధంగా మరి ఆలోచనలతో ఇబ్బంది పడే పరిస్థితి, అట్లా నిద్రతో ఇబ్బంది పడే పరిస్థితి, 2 వ్యక్తిని పట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి. సర్వసాధారణంగా లోకంలో మేము ధ్యానం చేసేవాళ్ళము, ధ్యాన పరులము అనే వాళ్ళల్లో చాలామంది పడేటువంటి ఇబ్బంది ఈ 2 వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏంటి అసలు? మనం కోరుకున్నదా ధ్యానం, ఏకాగ్రత. కోరుకున్నదేమో 1, వద్దనుకున్నటువంటి 2. ఈ కోరుకొని అపేక్ష వహించిందేమో అది ఎటుపోతుందో అర్థం కావటం వల్ల, వద్దనుకున్నటువంటివి ఈ నిద్ర ఆలోచనలు ఈ 2 వచ్చి ఇక్కడ కూర్చుంటా ఉన్నాయి. పిలవని పేరంటం వల్ల లాగా 2 వచ్చి కూర్చుంటాయి. అతను ఎందుకు వస్తున్నాయి ఇట్లా మాకు? ఇది డౌట్. మేము కోరుకోలేదుగా, మీరు రమ్మని చెప్పి పిలవలేదుగా. మేమేదో మహాత్ములు చెప్పిన మార్గంలో, ధ్యాన మార్గంలో పోయే ఉద్దేశంతో మేము ఉన్నాం. నిశ్చలంగా ఉండే ఉద్దేశం ఉంది. ఆ నిశ్చలంగా ఉంటే, ధ్యానంలో ఉంటే ఏదో ఆత్మానందం అట, బ్రహ్మానందం అట, మోక్షమట, అవన్నీ వస్తాయట అని మహాత్ములు చెప్పగా ఉంటూ ఉన్నాం. అయితే మేము కోరుకున్నదేమో ఎటుపోతుందో అర్థం కావటం లేదు. వద్దనుకున్న ఈ 2 మాత్రం వచ్చి చక్కగా తెస్టేసుకుని పీఠం వేసుకుని కూర్చుంటా ఉన్నాయి. ఈ విధంగా రావటం వల్ల గల కారణాలు ఏమిటి అని చెప్పి అన్నట్లయితే, మరి లోన అంతఃకరణములో సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మవాసనలు, రాజసిక సంబంధమై ఉన్న కర్మవాసనలు, తామసిక సంబంధమై ఉన్న కర్మవాసనలు. మనం జీవిస్తున్నాం కదా, మనం జీవించే జీవితం అనేటువంటిది సాత్వికముగా జీవిస్తూ ఉన్నామా, రాజసిక సంబంధముగా జీవిస్తూ ఉన్నామా, తామసిక సంబంధ విధాన జీవనాన్ని జీవిస్తూ ఉన్నామా అని మనం ప్రశ్న వేసుకుంటే మరి మనకు జవాబులు వస్తాయి కదా.
సగటు మానవుడు తాను జీవించే జీవితం సాత్విక కోణములో, సాత్విక మార్గములో జీవనం చేసేదానికంటే ఈ రాజసిక సంబంధమై ఉన్న ప్రవృత్తి విధానము, తామసిక సంబంధమై ఉన్న ఈ ప్రవృత్తి విధానములతో ఎక్కువగా వ్యక్తి జీవనం చేసే విధానం ఉంటుంది. ఆ విధంగా ఉండటం కారణముగా ఏమవుతుంది, అలాంటి ఆ జీవన విధానం జీవించడం కారణముగా తత్సంబంధమై ఉన్న సంస్కారాలే మనస్సులో వచ్చి చేరిపోతూ ఉన్నాయి. అందువల్ల మనస్సులో ఈ రాజసిక సంబంధమై ఉన్న సంస్కారాలు, తామసిక సంబంధమైన సంస్కారాలు రెండు కూడా ప్రగాఢముగా నాటుకుపోవడం కారణముగా ఈ రాజసిక సంబంధమైన సంస్కారాలు ఏం చేస్తూ ఉంటాయి, ధ్యానంలో ఆలోచనలు పుట్టింపజేస్తూ ఉంటాయి. తామసిక సంబంధమై ఉన్న ఈ సంస్కారం నిద్ర పుట్టింపజేస్తుంది. ఇది ఈ రెండు రావటం గల కారణం లోన ఉన్నాయి కాబట్టి అయ్యే వస్తూ ఉన్నాయి. బావిలో బకెట్ వేశాడు, నీరు తోడి కాస్త మొహం కడుక్కున్నాడు, గుక్కెడు నోట్లో పోసుకుంటే చాలా అసహ్యం, తాగే అవకాశాలు లేవు. ఇద్దరు వ్యక్తులను పిలిపించి దాంట్లో ఉన్న జలమంతా మొత్తం తోడి వేడి పోయించేశాడు. పోసేస్తే మళ్ళీ కొత్త ఊట ఊరింది. మరి ఆ నీరు తీసుకొని తాగబోతే అది అసహ్యంగా ఉంది. మళ్ళా మొత్తం తోడించేశాడు, మళ్ళా కొత్త ఊట వచ్చింది, మళ్ళా తాగి చూశాడు, అసహ్యంగా ఉంది. అట్లా కాదని చెప్పే ఉద్దేశంతో ఇద్దరిని లోనకు దింపి లోన ఉన్న మట్టి అంతా బయటికి వేయించాడు. వేయిస్తే దాంట్లో చిన్న కలేబరం, ఏదో జీవి దాంట్లో పడింది, మట్టిలో కూరుకుపోయింది. ఆ విధంగా ఉండటం చేత ఆ ఊరే జలం ఏమవుతుంది, అసహ్యం. అట్లాగా ఈ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి మలదోషం, ఆ మలదోషం ఉన్నంతసేపు మనకేమవుతుంది, ఈ విక్షేపాలు, ఆలోచనలు అన్నా వస్తాయి, ఆవరణం నిద్ర అన్నా వస్తుంది. విక్షేపము ఆవరణం రెండు వస్తూ ఉంటాయి. ఆ మనస్సులో సూక్ష్మదేహములో చేరి ఉన్న అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, రాశిక సంబంధమై, తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు ప్రగాఢముగా లోన పాతుకుపోయి ఉండటం కారణముగా వాళ్ళని ఈ నివృత్తి మార్గం వల్ల అవి పోకుండా అడ్డుపడుతూ ఉంటాయి, ఆలోచనాత్మకముగా వస్తూ ఉంటాయి, నిద్ర రూపకంగా వస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. ఈ విధముగా మరి అవి విడిచిపెట్టకుండా వస్తూ ఉన్నప్పుడు ఇక సాధకులు, ధ్యానపరులు మనం చేయలేములే, ఇది మన వల్ల కాదేక, ఎవరో మహాత్ములు సాధువులు ఉంటారు, ఎవరో మహాత్ములు, అలాంటి పుణ్యాత్ములు చేయగలిగే మార్గమే తప్ప మళ్ళాంటి వాళ్ళు చేయగలిగే విధానం కాదని చెప్పే ఉద్దేశంతో చాలామంది ధ్యానమును విరమించి దూరంగా పోయే విధానంగా చేసుకుంటూ ఉంటారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, అనేక వేల మంది మార్గంలోకి వస్తూ ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఈ సాధనా విధానములు వీటిలను ఎదుర్కోలేక, వాటిని జయించలేక, ఇది మన వల్ల అయ్యే పని కాదు అన్న ఉద్దేశంతో ధ్యానానికి స్వస్తి చెప్పేసి విరమింపజేసుకొని మామూలు జీవన విధానంలోకి వెళ్ళిపోయేదిగా చాలామంది చేస్తున్న విధానం పట్టి పరమాత్మ గీతలో మనుష్యానాం సహస్రేషు, అనేక వేల మంది మార్గంలో వచ్చి ఉండలేక మళ్ళా దారిపోవటం అవుతుంది అనేది ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం. ఈ ప్రకారముగా మనస్సు లోపల ప్రగాఢముగా చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధ, అజ్ఞాన సంబంధ, తామసిక సంబంధ సంస్కారములు చేరిపోయి సాధకుడిని ధ్యాన మార్గంలో పోనివ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ఉన్నటువంటి వాళ్ళు ధ్యానానికి దూరంగా పోకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసిన విధానాలే మనం క్రింద చెప్పుకున్నటువంటివి. కాయవాంగ్మనఃకార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్తు పూజనం జప చింతనం, ఇవన్నీ ఎందుకని చెప్పనంటే ఉత్తమ సంస్కారం గలవారు, సాత్విక సంస్కారం గలవారు, పుణ్య సంస్కారం గలవారికి పెద్దగా వాళ్ళకి సాధన విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఏమి ఉండదు. ఎమ్మటే వాళ్ళ మనసు అందుకుంటుంది. రమణ భగవాన్ల వారు ఎమ్మటే అందుకుంది మనస్సు. అట్లా పుణ్యాత్మలై ఉన్నటువంటి వారికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఎమ్మటే మనస్సు ధ్యానంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, యోగ సమాధికి వెళ్ళిపోతుంది.
కానీ లోకంలో చాలామందిలో అలాంటి పుణ్య సంస్కారం అనేది ఉండదు కదా. అనేక జన్మలుగా వస్తూ ఉన్నారు. అనేక జన్మలలో ఏ ఏ కార్యాలు చేశారో, ఏ ఏ దోషాలు చేశారో అవన్నీ కూడా లోపల మనస్సులో సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నాయి. ఆ చేరిపోయి ఉన్నటువంటి ఆ సంస్కారములు ఈ రూపకంగా బాధించేవిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ ధ్యానమును అనుష్ఠించలేక దూరముగా మాకు వద్దు, ఇది మేము చేయలేము, మా వల్ల కాదు, మేము చేయగలిగే శక్తి మాకు లేదని చెప్పని దూరంగా వెళ్ళిపోయే విధానంగా ఉన్నటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలుగా ఏర్పాటు చేసిన విధానమే నాయనా నువ్వు ధ్యానం చేయలేకపోతే జపం చేయి. ఇదిగో ఈ మంత్రం ఇస్తూ ఉన్నాను, ఈ మంత్రం జపం చేయి. చేయటం వల్ల ఏమవుతుంది, ఆ మనస్సులో ఉన్న మలదోషం ఏదో ఉన్నదో అదంతా కూడా ఈ జపం ద్వారా కడగబడుతుంది. జపతో నాస్తి పాతకం. ఈ ప్రకారముగా ఈ జపం అనేటువంటి అంశాన్ని మహాత్ములు చక్కగా మనకు చెప్తారు. ఇది ప్రత్యామ్నాయ మార్గాలు ఇవన్నీ కూడా. అందుకే మీకు భగవద్గీత 8వ అధ్యాయంలో పరమాత్మ ఈ జపం అనే అంశాన్ని చెప్పాడు, ధ్యానం అనే అంశాన్ని చెప్పాడు. జపం అనే అంశాన్ని 8వ అధ్యాయంలో ప్రథమంగా చెప్పుకొచ్చారు. ధ్యానం అనే అంశాన్ని లాస్ట్లో చెబుతారు అక్కడ. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర 8వ అధ్యాయంలో వస్తున్న శ్లోకం ఇది. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. యోగయుక్తో అన్నాడు అక్కడ. యోగముతో ధ్యానముతో చేరి ఉండు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, జపముతో ఉండు అనే అర్థం. కాబట్టి జపము అనే అంశము చెప్పారు, ధ్యానం అనే అంశం చెప్పారు. కాబట్టి ధ్యానమును చేయగలిగే సమర్థత ఉన్నటువంటి వారు, ధ్యానములో సులభముగా ముందుకు పోయే అవకాశం ఉన్నటువంటి వారు, ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఆలోచనలు కానీ నిద్ర కానీ ఇబ్బంది పెట్టకుండా సులువుగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి చక్కగా రాజమార్గం వెళ్ళిపోవచ్చు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసంగా ప్రత్యామ్నాయం అవసరంలా, ఎవరైతే ఆ మార్గంలో పోలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం ఏర్పడేటువంటి ప్రత్యామ్నాయమై ఉన్నటువంటి మార్గాలలో భాగాలే ఈ జపం చేయటము, స్తోత్రములు చేయటము, పూజ చేయటము, భజన చేయటము. ఏదో రూపకంగా వెళ్ళిన భక్తి మార్గంలో పెట్టాలి, దైవ మార్గంలో పెట్టాలి. ఒకవేళ ఇవన్నీ కూడా వద్దనుకుని పక్కకు పోయామనుకో, ఎడిపోతాం, ఈ టీవీలు ముందు వేసుకుంటాం, లేదా స్నేహితులను ముందు పెట్టుకుంటాం, లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉంటాం, లేకపోతే పేపర్ల పడతాం. అనేక అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను. అందుచేత ఈ ఈ సాత్విక సంబంధము, భక్తి సంబంధమై ఉన్నటువంటి కోవకు మనం దూరం అయ్యాము అని చెప్పానంటే అనాత్మ రెడీగా ఉంది లాగేయటానికి. అందుచేత వాళ్ళని ఏదో రూపకంగా దీంట్లోనే ఉంచాలి, భక్తిలో ఉంచాలి. భక్తి నుంచి మళ్ళీ జ్ఞాన మార్గంలోకి పోయేట్లుగా, ధ్యాన మార్గంలోకి పోయేట్లుగా అని చెప్పనేటువంటి కోణములో కాయ వాంగ్మనఃకార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ అని గతంలో చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని మనం. కాబట్టి పూజనం, జప, చింతనం ఇవన్నీ క్రమంగా ఎందుకని చెప్పాలంటే ఆ ధ్యానము చేయలేకుండా ఉన్నటువంటి వారి కోసముగా ప్రత్యామ్నాయ మార్గాలుగా. ఇంకొకటి భక్తి మార్గము, అందరికీ సులువుగా ఉండే మార్గము. గృహస్థములై ఉన్నటువంటి వారు భక్తి శీలించినట్లయితే, భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లయితే జీవితం చక్కగా సాఫీగా సాగే అవకాశాలు అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఈ ధ్యానం అనేటువంటి దాని నుంచి దూరంగా పోతే మళ్ళా విషయ లంపటంలో మునిగిపోతాం అనేటువంటి భావనగా ప్రత్యామ్నాయ మార్గాలుగా మనకి ఇవన్నీ కూడా అందించారు. ప్రధానంగా మనసు అనేది 2 కన్నులు ముగిలించి వచ్చే పోయే శ్వాసను గమనిస్తూ ఉండటము, దాని యందు నిలకడగా ఉండే విధానమే ఉన్నట్లయితే మరొక మార్గం అనేది అవసరం లేదు. కొంతమంది అలా ఆ విధమైనటువంటి విధానములో ఉండలేక ఇబ్బంది పడే పరిస్థితిగా ఉన్నప్పుడు మరి మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు, ముక్కు కొన చూస్తూ ఉండటము ఒక విధానం, లేక గోడ పైన మచ్చ గీసి దాన్నే చూస్తూ ఉండటము ఒక విధానము, అగరబత్తి వెలిగించి చీకట్లో ఎర్రగా ఉండేటువంటి ఆ కణాన్ని, ఎర్రటి కణాన్ని అదే చూస్తూ అట్లాగే ఉండటము. ఇట్లా కళ్ళు తెరిచి చూసే విధానాన్ని మనకి ప్రత్యామ్నాయముగా ఏర్పాటు చేశారు. ఎందుకు? కళ్ళు మూస్తే ఇవన్నీ వచ్చి పడుతున్నాయి కదా. కళ్ళు ముయ్యగానే ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. కాబట్టి ఈ రెండింటి వాటి ప్రభావంకి గురై ఇబ్బంది పడేటువంటి వారికి ఏం చెప్పారంటే, నాయన
కళ్ళు మూస్తే నీకు ప్రమాదం వస్తుంది కాబట్టి కళ్ళు తెరిచేయి. కళ్ళు తెరిస్తే ఎట్లా అని చెప్పిన మాటకి ఒక లక్ష్య విధానముగా ఇప్పుడు చెప్పుకున్నటువంటివి అవి ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంలో మార్గాలు. చాలామంది అవగాహన లేకుండా ముక్కుపై దృష్టి పెడితే అది 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 శ్రేష్టమా, మృగటి మధ్యంలో పెడితే అది ఉత్తమమా, లేకపోతే జ్యోతిర్బిందువు ఎదురుగా చూస్తూ ఉంటే అది ఉత్తమమా అనే విధాయకాలుగా ఆలోచనలు ఉంటూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా సాధన చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలుగా చెప్పబడ్డాయే తప్ప అసలు సాధన అంటే 2 కన్నులు ముకులించి ఆ వచ్చే పోయే శ్వాసను గమనిస్తూ ఉండటమే ధ్యానం. ధ్యానం నిర్విషయం మనస్సులో ఏ సంకల్పం ఉండదు కాబట్టి ఆ శ్వాసతో పాటు అంతర్ముఖమై ఆ శ్వాస ఎక్కడైతే పరమాత్మ నుండి పుట్టి వస్తుందో అది మనస్సుని పరమాత్మను చేర్చి తాను లయమైపోతుంది. అది యోగ సమాధి. ఎక్కడైతే మనస్సు శ్వాస 2 కూడా పూర్తిగా ఆగిపోయి ఉంటాయో దానిని యోగ సమాధి అని చెప్పిన మాటగా చెప్పుకొస్తారు. అందుచేత ఉత్తమస్తవాత్ ఉచ్యమందతః చిత్తజం జపః ధ్యానం ఉత్తమం. కాబట్టి ధ్యానం ఉత్తమం అనేటువంటి మాట అది సర్వోన్నత విధానము. ఎవరికి? సంస్కారం గలవారికి, పుణ్య సంస్కారం గలవారికి, సాత్విక సంస్కారం గలవారికి సులాయాసంగా వెళ్ళిపోవటానికి రాజ్యబాట ధ్యానం. అట్టి ఆ సంస్కారం, పుణ్య సంస్కారము, జ్ఞాన సంస్కారము, సాత్విక సంస్కారం ఎంతమందిలో ఉన్నది. మరి వాళ్ళలో అలాంటి సంస్కారం లేకుండగా మరి అనేక తామసిక సంబంధ, రాజసిక సంబంధ సంస్కారాలతో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటి అనే కోణములో మహాత్ములు ఆలోచించి ఇలాంటి మార్గాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరెవరికి ఏ సౌలభ్యత ఉన్నదో, మీకు ఒకవేళ ధ్యానం చేసేటువంటి విధానం ఏర్పడినట్లయితే వెళ్ళిపోవటమే ధ్యానంలో, ఇంకేం అవసరం లేదు. అలాగా ధ్యానములో పోగలిగేటువంటి విధానం లేనప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికత దూరంగా పోవటం అనేది కాకుండా జపమన్నా పట్టుకో, స్తోత్రమన్నా పట్టుకో, నామములు, కీర్తనలు అవన్నా పట్టుకో, దాంట్లో భక్తిలో ఉన్నట్లయితే మెల్లమెల్లగా మనస్సు సంస్కరింప చేయబడి ఆ తర్వాత ధ్యాన మార్గంలోకి వెళ్ళిపోయే విధానము ఏర్పడుతుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహ ఇవ సుదుష్కరం అన్నాడు అర్జునుడు. అంతటి మహానుభావుడు, పాండవ శ్రేష్ఠుడు, సవ్యసాచి అర్జునుడు ఇంత జ్ఞానాన్ని ఎన్నటువంటి వాడే పరమాత్మతో స్వామి అన్నాడు. ఏమి నాయన? చిన్న సందేహం. ఏమిటది? చంచలం హి మనః కృష్ణ. కృష్ణ, ఈ మనసు అనేది పోతా ఉన్నది. ప్రమాధి బలవదృఢం, అది మహా బలవత్తరముగా ఉన్నది, మహా దృఢముగా ఉన్నది. ఎంత ఆపుదామనుకున్నా అది పోతానే ఉన్నది. వాయోహో ఇవ సుదుష్కరం. ఎట్లా వాయువును ఆపటం 2 చేతులతో సాధ్యం కాదో అట్లా మనసును ఆపటం కూడా సాధ్యం కావటం లేదనేటువంటి మాట మహానుభావుడు అర్జునుడు అన్నాడు. అంటే ఇక సామాన్యుల విషయం చెప్పండి. కాబట్టి అలాంటి విధానాలు ఉన్నటువంటి కోణంలో నుంచే మనకి భక్తి అనేటువంటి అంశములన్నీ కూడా పెట్టడం జరిగింది. మనం అన్ని భాగాలని గౌరవించాలి. గౌరవించినట్లయితే మనం చక్కగా మంచి మార్గంగా పయనించే అవకాశం ఏర్పడుతుంది. రాబోయేటువంటి వాళ్ళకు కూడా చక్కటి ద్వావిధానం ఏర్పడుతుంది. కాబట్టి దేని పట్ల సంకుచిత భావన, దేని పట్ల తక్కువ భావన, దేని పట్ల ఎక్కువ భావన అనే అవసరం లేదు. మన జీవన విధానంలో తాత్విక కోణములో ఏది మనకు ఉపయోగయుక్తమై ఉన్నదో మన దానివల్ల ఆశ్రయించి దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని సాధించుకుని ఇంకా ముందుకు పోయేటువంటి ప్రయత్నం ప్రధానముగా చేయాల్సి ఉంటుంది. అందుచేత ఉత్తమస్తవాతు ఉచ్యమందతః చిత్తజం జపః ధ్యానం ఉత్తమం. కాబట్టి ధ్యానం అనగా హంస ఆశ్రయం, శ్వాసను గమనిస్తూ ఉండటమే ధ్యానం. ధ్యానం నిర్విషయం. మన శ్వాస గమనికలో ఉన్నావంటే ఏ ఆలోచన రాదిక. ఆలోచన అనేది రాకుండా మనస్సు నిశ్చలమైందా అంటే శ్వాస కూడా ఆగిపోతుంది.
ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ ప్రకారముగా శ్వాస మనస్సు రెండు ఆగిపోయిన విధానాన్ని యోగ సమాధిగా చెప్పుకొచ్చే విధానము. అలాంటి స్థితిని, బ్రాహ్మీ స్థితిని, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలే. ఏషా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. కనుక బ్రహ్మైక్య అనుభవాన్ని పొందింపజేయటానికి అవకాశముగా ఉన్నటువంటి మార్గము ధ్యాన మార్గము అని చెప్పని, ఆ ధ్యానమును అందరూ ఆశ్రయించి అనుష్ఠించి శ్రేయస్సును పొందాల్సి ఉంటుంది. మనం ఒక మామిడి మొక్కను నాడతాం. దేనికోసంగా? మామిడి పండ్లు వస్తే చక్కగా వాటిని తిందాం, ఆస్వాదిద్దాం రసాలని అన్న అపేక్షతో మనం ఒక మామిడి మొక్క పెట్టి పెంచుతాం. అది పెద్దదవుతుంది బాగా. ప్రధానముగా ఉన్నటువంటి అపేక్ష ఏమిటి? దాని పండ్లు వస్తాయి, ఆ పండ్లు బాగా రుచికరంగా ఉంటాయి, రసాలయ్యి అవి గనక వస్తే చక్కగా బాగా రసాలు జురుకోవచ్చు, ఆనందించవచ్చు అనే భావనగా చెట్టు పెంచుతాం. కనుక ముఖ్య ప్రయోజనం ఫలములను అపేక్షించి ఉన్నటువంటి ప్రయోజనం. కానీ ఆ వృక్షం ద్వారా వచ్చేటువంటి అవాంతర ప్రయోజనాలు ఏమిటని చెప్పానంటే, ఇంటి ముందు చెట్టు ఉంటే అది అందం, నీడ. వేసవి కాలంలో చెట్టు కింద పడుకుంటే చల్లగా ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా చల్లటి గాలి వస్తుంది మీకు. తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్, ప్రాణశక్తి, ప్రాణవాయువు పీల్చుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఏదైనా పండుగలు వస్తే ఆ మామిడి తోరణాలను తీసుకుని ఇంటి ముంగిల్లో కట్టుతారు. పెళ్ళిళ్ళు వచ్చినా, పేరంటములు వచ్చినా, ఏ శుభకార్యాలు వచ్చినా, ఏ పండుగలు వచ్చినా ఆ చక్కగా తోరణాలు కట్టుకుని అందముగా గృహాన్ని చేసుకునే విధానం. ఏదైనా కొమ్మ గనక ఇరిగి కింద పడిందని చెప్పనంటే దాన్ని మనం చక్కగా మొక్కలు చేసుకుని ఫర్నిచర్లు, కుర్చీలు, పీటలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. అనేక ఉపయోగాలు దానివల్ల, ఒకటే రెండు కాదు, అనేక ఉపయోగాలు దాని నుంచి వస్తాయి. చల్లటి గాలి వస్తుంది, నీడ వస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం వస్తుంది. ఆ చెట్టుండి గృహానికి అందంగా ఉంటుంది. దాని ఆశ్రయంలో చక్కగా మరి చేయనించే అవకాశం ఉంటుంది. ఇట్లాగా అనేక ప్రయోజనాలు అనేటువంటివన్నీ కూడా అవాంతర ప్రయోజనాలు. మనం కోరింది ఏమిటి? మామిడి మొక్క పెడితే పండ్లు వస్తాయి, పండ్లు బాగా రుచికరంగా ఉంటాయి, తినవచ్చు అనేది ప్రధానమైనటువంటి యొక్క వాంఛ అయినప్పటికీ కూడా నువ్వు కోరకుండగా వచ్చినటువంటి వాట్లను అవాంతర ప్రయోజనములు అంటారు. ఆ ప్రకారముగా ధ్యానం ఉత్తమం. సర్వోన్నతమై ఉన్నటువంటి ఈ యొక్క మనస్సుని శ్వాసతో జోడించి బ్రహ్మైక్యమును పొందే ఉద్దేశము ప్రధాన ఆకాంక్ష, ప్రధాన కోరిక కలిగి చేసే విధానములో అవాంతర ప్రయోజనాలు ఏమిటని చెప్పనంటే, ధ్యానం చేసేటువంటి వారికి చక్కగా ఆరోగ్యం వస్తుంది. మన శరీరంలో మంచి ద్రవములు, రసములు ఉత్పన్నమవుతాయి. మన శరీరంలో అనారోగ్యానికి హేతువుగా ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసివేస్తాయి. శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి, శరీరాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా చేస్తాయి. అన్ని అవయవములు సమృద్ధిగా, శక్తివంతముగా పనిచేసే విధానంగా చేస్తాయి. మనస్సు ఎప్పుడూ కూడా పారవశ్యంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మన జీవన విధానమే మార్చేస్తుంది. ఎలాంటి దురలవాట్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మెల్లగా మానేస్తాం. అట్లను ఇంతకుముందు ఏవో కొన్ని అలవాటు అయి ఉంటాయి దురలవాట్లు, అవన్నీ మెల్లగా దాని నుంచి అవి తప్పించి వేస్తుంది. ఈ ధ్యానమే తప్పించి వేస్తుంది. మంచి విధానాన్ని కలగజేస్తుంది, మంచి సంస్కారాన్ని అందిస్తుంది, జ్ఞాపక శక్తిని అందిస్తుంది, మంచి నడవడికని అందిస్తుంది, మంచి మాట తీరు, మంచి తత్సంబంధాలు, సన్మార్గము, మహాత్ములతోటి చేరిక, ఇవన్నీ కూడా మనకు ఈ ధ్యానం అనే అంశాన్ని ప్రవేశింపజేసినప్పుడు అవాంతర ప్రయోజనాలుగా అనేక ప్రయోజనాలు దీని ద్వారా వ్యక్తి పొందే అవకాశము ఉంటుంది. ప్రధాన లక్ష్యం ఏమిటంటే జన్మరాహిత్యము, బ్రాహ్మీ అనుభవము, బ్రహ్మజ్ఞానము, బ్రాహ్మీ అనుభవము ప్రధాన లక్ష్యముగా ఇది ఉండగా, మనకు తెలియకుండగానే మనలో అనేక ప్రయోజనాలు అన్నీ కూడా సమకూరతాయి. సూక్ష్మదేహము చక్కబడుతుంది, స్థూలదేహము చక్కబడుతుంది, మనస్సు సరియబడుతుంది, అనేక అనాత్మ సంబంధ వాసనలన్నీ తొలగిపోతాయి, అనారోగ్య సంబంధ
కణజాలం అంతా మారిపోతుంది, దేహం తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా చాలా దీనికి కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కనుక అందరూ కూడా మరి బ్రహ్మైక్య సిద్ధి అనే భావన కాకపోయినా ధ్యానం శీలించినట్లయితే ఇంట్లో పిల్లలు కూడా మంచి విధానముగా పెరుగుతారు, వాళ్ళ జీవన విధానం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళ చదువుకున్న చదువులు బాగా వస్తాయి, వాళ్ళ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు ఫస్ట్ ర్యాంకుల్లో వచ్చే అవకాశం ఏర్పడుతుంది, వాళ్ళ జీవన విధానంలో మంచి మార్పు వస్తుంది, నడవడికలో మార్పు వస్తుంది, ఆచరణలో మార్పు వస్తుంది. చిన్న పిల్లలప్పటి నుంచే మనం కనుక ధ్యానం చేయించినట్లయితే వాళ్ళల్లో మంచి సంస్కారం ఏర్పడి, మంచి ఆచరణ ఏర్పడి, మంచి మార్గ విధానం ఏర్పడి, చిన్నప్పుడు ఏర్పడేటువంటి మార్పులు జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గృహములో పెద్దవాళ్ళు శీలించే విధానం చేసినట్లయితే మీతో పాటు పిల్లలు కూడా ధ్యానం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాని ద్వారా మరి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈనాడు షుగర్లో బీపీలు విజృంభించి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అలాంటి ఆ షుగరు కానీ బీపీగా మొత్తం కంట్రోల్ అయిపోయి శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే విధానం ఏర్పడుతుంది. దాని ద్వారా మన పిల్లలు కూడా, ఎదిగే పిల్లలు కూడా అంటే భవిష్యత్తులో అలాంటి షుగర్లకు బీపీలు గురి కాకుండా వాళ్ళు కాపాడబడతారు. మనం పెద్ద అయిన తర్వాతే దీన్ని స్వీకరించాం, చేస్తూ ఉన్నాం, కొంత ప్రయోజనం పొందగలిగాం. కానీ చిన్నప్పటి నుంచి పిల్లలలో అలాంటి ధ్యాన సంబంధ వాతావరణం వచ్చినట్లయితే వాళ్ళ ఎదుగుదల బాగా ఉంటుంది, నడవడిక బాగా ఉంటుంది, ఆలోచన విధానం బాగా ఉంటుంది, ఆచరణాత్మక అంశము బాగా ఉంటుంది. రెండవది, ఈ షుగరు బీపీ లాంటి విధానాలుగా వాళ్ళు వాటిల్లో చిక్కుపడకుండా చక్కగా మంచి జీవన విధానం చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ధ్యానం అనేటువంటిది మహాత్ములు ఆశ్రయించారు, దేవతలు ఆచరించారు. ఆంజనేయ స్వామి, కృష్ణ భగవానుడు, పరమశివుడు, రమణ భగవానులు, వివేకానంద, రామతీర్థ మహాత్ములు అందరూ కూడా ఇలాంటి ధ్యానాన్ని అనుష్ఠించి లక్ష్మణార్యులు కానీ, శాస్త్రస్వామి కానీ, పూర్ణానంద స్వామి కానీ, అన్నయ్య తీర్థులు కానీ, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు అందరూ ధ్యానపరులే. ధ్యానం చేసి చక్కటి ప్రయోజనాన్ని వాళ్ళు పొందగలిగారు. అలాంటి మహాత్ముల బాటలో మనం కూడా పయనించి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఉత్తమస్తవాత్ ఉచ్ఛమందతః చిత్తజం జపః ధ్యానం ఉత్తమం ధ్యానం సర్వోత్తమం ధ్యానం సర్వశ్రేష్టం. హరి ఓం తత్సత్.